ఇలా రారా. నువ్వు ఏడుస్తున్నావా? రే నాన్న, ఏంటి నాన్న నా చేతికి ఇలా అయిందనా? పోనిరా, పోనీ. కన్న కొడుకు నువ్వు ఉన్నావు కదరా, అది చాలు నాకు. కన్న కొడుకు నువ్వు ఉన్నావు కదరా. ఏడవద్దమ్మా, ఏడవద్దు, ఏం కాదు. కూర్చో, చెల్లొస్తా, నేను తీసుకొస్తా. నాన్న జాగ్రత్త, జాగ్రత్త. ఏం కాదు, మా చెల్లొస్తుంది. చెల్లొస్తుంది. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని చూసి భయపడేది, గొడవలంటే మూసుకొని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు, మా అనుకున్న వాళ్ళకేదన్నా అవుతుందన్న చిన్న భయంతో. అదే వాళ్ళకేమన్నా అవుతే అప్పుడు మీకు కనపడేది భయం కాదు, దానమ్మ మగుడు. లోపలికి వెళ్ళమ్మా. ఏం భయం లేదు, హలో.
తెగించొచ్చా తగలబెట్టేస్తా. చంపింది నేనా? మీకెవరెవరితో ఏం గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు. ఇల్లు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చంపేవాళ్ళు. అయినా సరే తప్పు నాదే. నన్నేమన్నా చేసుకోమంటే మధ్యలో నా ఫ్యామిలీ ఏం చేసిందిరా? రండి రండి కొడుకల్లారా రండి. నేనిక్కడ సమాధానం చెప్పాల్సింది ఒక్కరికే. కావాలని చేయలేదమ్మా, మంచి చేద్దాం అనుకున్నా, చెడు ఎదురైంది. కానీ నన్నేమన్నా చేసుకోమంటే అన్యాయంగా మన నాన్న చేయి నరికేశారమ్మా. చంపాలనుకుంటే నన్ను చంపండి, కానీ దయచేసి నా ఫ్యామిలీని వదిలేయండి అమ్మా. ఏంట్రా ఫ్యామిలీ అంటున్నావు? మీ నాన్న చెయ్యి మాత్రమే పోయింది, నా కొడుకు తలే పోయింది. పొట్టి మొండాన్ని తగలపెట్టాను. ఏమన్నావు? నిన్ను చంపాలా? నిన్నే చంపాలనుకుంటే నువ్వు జైల్లోంచి బయటికి రాగానే చంపేసేవాళ్ళం. మీ వాళ్ళని చంపాలనుకుంటే నువ్వు జైలుకెళ్ళిన మరుక్షణమే చంపేసేవాళ్ళం. కళ్ళ ముందు అయినోళ్ళకి ఏదైనా అయితే ఎలా ఉంటుందో ఆ బాధ నీకు తెలియాలిగా. మీ అమ్మని మీ చెల్లిని నడి రోడ్డు మీద నిలబెడతా. నీ కళ్ళ ముందరే మీ నాన్నని పిచ్చి కుక్కను పరిగెత్తించినట్లు పరిగెత్తిస్తాను. ఏంట్రా ఇందా నుంచి ఓ తగలబెడతా అంటున్నావు? తగలబెట్టి చూద్దాం. 10 మంది పోతే ఇంకో 10 మంది అలా వస్తూనే ఉంటారు. ఆపుతావా? నా తప్పేం లేదు, నేనేం చేయలేదు, నా ఫ్యామిలీ అని వచ్చి కాళ్ల మీద పడ్డావు కాబట్టి నీకొక అవకాశం ఇస్తున్నాను. వారం అంటే వారమే టైం. ఆ లోపు నా కొడుకుని ఎవరైతే చంపారో వాళ్ళందరి చావుల్ని నేను చూడాలి. నువ్వే పట్టుకోవాలి. వారం రోజుల తర్వాత గంట దాటినా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత నీ ఇష్టం. తప్పు నాదే. పెదవులకి సహాయం చేశాను, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాను, ఈ అమ్మని బాధ పెట్టాను. ఆమె చెప్పింది కరెక్టే. నా అనుకున్న వాళ్ళెవ్వరికి ఏం కానివ్వను. నా అనుకున్న వాళ్ళకి ఇంకా అస్సలు ఏం కానివ్వను. గుణా, కూర్చో. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? సారీరా, అందరిలాగే నేను నాకెందుకు వచ్చిన గొడవలే అనుకున్నా. కానీ చెప్పాలనిపించి చెబుతున్నా. రఘు అని ఆ బ్యాచ్లో ఒకడు. వాడు నేను పనిచేసే బట్టల షాపులోనే పనిచేసేవాడు. వాడికి ఒక లవర్ ఉందరా. వాళ్ళని ఒకసారి భాగ్యనగర్లో ఒక అపార్ట్మెంట్ దగ్గర చూశానురా. తీరా కనుక్కుంటే ఆ అమ్మాయి అక్కడే ఉంటుందని తెలిసింది. ఆ అమ్మాయిని అడిగితే నీకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చేమో. చల్, థ్యాంక్స్ బాబాయ్. చెప్పండి. అదే రఘు గురించి. రఘు ఎవరు? రఘు మీ బాయ్ ఫ్రెండ్ అని
నాకు తెలుసు. ఏ అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే చెప్తుందా? చెప్తారు. ఎప్పుడు? తన బాయ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువేదో ఇవ్వాలి. ఏమిస్తావు? మీకు ఏం కావాలన్నా ఇస్తానండి. ఇవ్వు. ఎవడో ఇసిరిన అగ్గికి ఒళ్ళుగాలి నేనేడుస్తుంటే నువ్వు కదలకుండా ఉండు, చలిగాచుకుంటా అంటున్నావు. సరే సరే. తప్పండి. ఒక అమ్మాయి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నా కోసమే తన ప్రాణాలు వదిలేసింది. నాకంత విలువిస్తే నేను ఇలా విలువ తప్పి చేయలేను. ఒక అమ్మాయి ఒకడికి నీతోనే ఉంటానని మాటిస్తే చచ్చేదాకా వాడుతూనే ఉంటుంది, నా గీతలాగా. మీలాంటి 2-3 అమ్మాయిల వల్ల మిగతా అమ్మాయిలు అందరూ అలానే ఉన్నారు అనుకుంటున్నారు. లేరండి, అమ్మాయిలు అలా లేరు. చాలా సిన్సియర్గా ఉన్నారు. ఒక్క నిమిషం. నిజంగా లవ్ చేస్తే లవ్లో ఇంత సిన్సియర్గా ఉంటారని నీ వల్లే తెలిసింది. రఘు మాత్రం ఈ మధ్య ఓసారి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఎక్కడో తెలియదు. ఖచ్చితంగా ఒంగోలులోనే ఉన్నాడని తెలుసు.